క్రమబద్ధీకరణ మీద కోర్టులో వేసిన పిటిషన్లను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు 20 ఏళ్లుగా చాలీ జీతాలతో పనిచేస్తున్నామని, సర్కారు ఇప్పుడు తమ ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేస్తే అడ్డుకోవడం అన్యాయమంటున్నారు. వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తెలంగాణ గవర్నమెంట్ అనేది మేము 20 సంవత్సరాల నుంచి మా కష్టాన్ని గుర్తించి విలీనం చేసుకున్న దాన్ని వీళ్ళు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్కి విరుద్ధంగానే మేము వ్యతిరేకంగానే ఈ ధర్నా చేస్తున్నామండి. మా డిమాండ్ ఏంటంటే మేము 20 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మాకు చాలని జీతాలతో మేము పనిచేస్తున్నాం కనుక ఈ చాలని జీతాలను గుర్తించి ఇప్పుడు గవర్నమెంట్ అనేది విలీనం చేసుకుంది. దాన్ని మమ్మల్ని అలానే ఉండనియమని కోరుతున్నాం. మేము గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా వేతనాలతో మేము పనిచేస్తున్నాం భయ్య. కానీ ఇన్ని రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫేవర్గా ఒక డిసిషన్ తీసుకుంది. దానికి మేము గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్ని రోజుల తర్వాత మాకు అబ్జార్ప్షన్ అనే ప్రక్రియ ద్వారా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిళ్ళు. దానికి కోర్టులో ఒక సమ్ ఎక్స్పర్సన్ ఎవరో మా మీద కేసు వేసిందంట. దానికి వ్యతిరేకంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ మా ఉద్యోగాలు మాకు ఉండే విధంగా గవర్నమెంట్ను కానీ కోర్టును కానీ ఆ పిటిషనర్ని కూడా